ఇక తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు శివాలయాల్లో పూజలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడెం మున్సిపాలిటీ వాయుశక్తి నగర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణ వ్రతం దీపాలంకరణ చేశారు. బ్రాహ్మణులకు అనేక దానములు చేయించు తమ నగరములకు పోవటకై మరలా బయలుదేరి వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి ఆ వైశ్యులను కడవనున్న ఆ మాటలు విని అక్కడ ఉన్నటువంటి వైశ్యులు ఎవరిని చూసి ఓ సన్యాసి అక్కడ ఉన్నటువంటి ఆ సన్యాసి శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవ ఎందున్న సరుకు ఏమిటి అని అడిగాను. ఆ వైశ్యులు ఎవరినో ధనగర్వంతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వుచు ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదైతే నీ చెందులకయా ధనము అపహరించుటకు ఆలోచించుకుంటేవా మా పడవలో ధనము లేదు ఆకులు వరములు తప్ప మరి ఏమీయో లేవు అని బదులు చెప్పి అది విని ఆ సన్యాసి భూలోకమున మానవులు పడుతున్నటువంటి నానా విధములైనటువంటి కష్టములను చూసి వీరికి కష్టములు ఎట్లు తొలగునని ఆలోచించుతూ విష్ణులోకమునకు వెళ్ళారు. అంతటా విష్ణులోకంలో చతుర్భుజుడను తెల్లని శరీర ఛాయ గలవాడును శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడు శ్రీమన్నారాయణ చూసి ప్రార్థించను. మనస్సులో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడ ఆది మధ్యాంతరహిత నిర్గుణమైనటువంటి సుగుణాత్మకమైనటువంటి భక్తుల బాధలు తొలగించినటి ఓ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను. శ్రీమన్నారాయణ దేవిని నారద నీవు వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చదను చెప్పుము అని అడిగారు. నారదుడు శ్రీ మహావిష్ణువును చూసి ఓ జగద్రక్షక భూలోకమున మానవులు నారాయణ కష్టములను అనుభవించుతున్నారు. వారికి ఆ కష్టములు ఎట్లు తొలగును అందులకు ఏమైనా ఉపాయం ఉంటే తెలిసి అనుగ్రహింపలే అని ప్రార్థించను. అందులకు శ్రీమన్నారాయణుడు ఓయి నారద మహాముని నీవు లోకహితర్థమై ఒక చక్కని విషయం అడిగినవి అందులో ఒక వ్రతము గలదు. అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమన మోక్షమును పొందుదురు అని తెలిపాను. అది విని ఆ నారదుడు ఓ దామోదర ఆ వ్రతం ఎటులా ఆచరించవలేను ఆ వ్రతం ఆచరించిన వలన ఏమి ఫలితం కలుగును ఇదంతయో దాని జీవనలో ఎవరెవరు కూడా ఆచరించిన ఇవన్నీ కూడా సవిస్తరంగా తెలుగుమని ప్రార్థించారు. అందులో శ్రీమన్నారాయణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
నమస్తే V3 ఛానల్ ప్రేక్షకులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మనం వాయుశక్తి నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతం అలాగే సాయంకాలం సహస్ర దీపాలంకరణ జరిగాయి. ఇక్కడి ఆలయ విశిష్టత
ఇక్కడ నిత్యం జరిగే పూజా విధానాలు ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ సంపతాచార్యుల వారిని అడిగి తెలుసుకుందాం. అండ్ ఈరోజు విశేషం ఆలయం ఈరోజు చేసిన పూజా కార్యక్రమం. జై శ్రీమన్నారాయణ. మన దమ్మాయిగూడ వాయుశక్తి నగర్లో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. అత్యంత ప్రధానమైనటువంటి ఈ పౌర్ణమి రోజున దీపారాధన ఎందుకు చేసుకోవాలి అంటే కార్తీక మాసానికి అత్యంత ప్రధానమైనటువంటి చంద్రుడు కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించిన రోజు నుంచి కార్తీక మాసంగా చెప్పుకుంటాం. అలాంటి కార్తీక మాసాన్ని ఈరోజు పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క దీపాన్ని ఆలయంలో సహస్ర దీపాలంకరణ, ఒక దీపాన్ని వెలిగిస్తేనే మనకి ఇలాంటి పాపాలైనా సరే నశించిపోతాయి. అలాంటి పాపాలన్నిటికీ కూడా నశింపజేసేటువంటి భగవానుడు ఇప్పుడు మనకి ఈ కార్తీక మాసంలో దామోదర అవతారంలో మనకందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి ఒక స్వామిని, దామోదరుడిగా ఉన్నటువంటి స్వామికి మనం దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి కనుక అది కార్తీక మాసంలో మాత్రమే. కానీ మనం కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి దీపారాధన మోక్షాన్ని కలిగించేటువంటి మార్గం. అలాంటి ఒక దీపాన్ని వెలిగిస్తేనే ఇంత ప్రాధాన్యత ఉంటుంటే సహస్ర దీపాల్లో కనీసం ఒక 2 దీపాలు వెలిగించినా దానికంటే రెట్టింపు పుణ్యమే వస్తుంది కదా. అలాంటి 1000 దీపాలని మనం ఒక చోట వెలిగించుకొని అవన్నీ కూడా స్వామికి ప్రధానంగా స్వామికి దీపారాధనతో చేసినటువంటి వెలుగులో స్వామిని దర్శనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ మన శ్రీ 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 త్రిదండి శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క మంగళాశాసనములతో మన ఆలయంలో ప్రతిరోజు కూడా వారి యొక్క మంగళాశాసనాలతో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. చిన్నజీఆర్ స్వామి వారి మంగళాశాసనములతో V3 న్యూస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రధానమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున మొట్టమొదటి కార్యక్రమం మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళాశాసనములతో, అలాగే ఆచార్య మంగళాశాసనములతో, అట్లాగే రామచంద్రస్వామి అనుగ్రహం కలిగి ఈ యొక్క వీరు ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క కొత్త ఛానలు అత్యంత ముందుకు సాగాలని కోరుతూ ఆ రామచంద్రస్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీమన్నారాయణ. నమస్తే. చెప్పండి, ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నారు? అసలు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? మేము గుడి స్టార్టింగ్ శంకుస్థాపన నుంచి వస్తున్నామండి. ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి రావటం వల్ల. ఇంకోటి మనకి 2 కళ్ళు చాలా ఆ దేవుణ్ణి చూస్తుంటే. అవునా? అది చూస్తేనే అర్థమవుతుంది ఆలయ ప్రాంగణం అంతా కూడాను. సో మీరంటే నిత్యం వచ్చి ఇక్కడ దీపారాధనలు, పూజలు ఎలా జరుగుతుంది? అన్ని పద్ధతి ప్రకారంగా బాగా జరుగుతుంది. ధనుర్మాసాన్ని తెల్లవారుజామునే లేచి అందరం ఒక గ్రూప్ లాగా వచ్చి ఇక్కడ ఇవి చేసేవాళ్ళం. తిరుపతి చదువుతుంది, అన్నీ చదువుకునేవాళ్ళం. సాయంత్రం పల్లకి సేవకు వచ్చేవాళ్ళం. హోమాలు అవి అయితే కళ్యాణాలకి అన్నిటికీ ప్రతిదానికి అటెండ్ అవుతాము. ఇది ఎక్కడ దూరంగా కాకుండా మా కాలనీలో ఉన్నందుకు అందుబాటులో ఉంది. మాకు చూడటానికి కూడా అసలు చూస్తుంటే మళ్ళీ రావాలనిపిస్తుంది. నమస్కారం. చెప్పండి, ఇక్కడ ఈరోజు విశేషం ఏంటి? మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ గుడిలో. ఇక్కడ నేను ఈ గుడికి గత 1.5 year ఎప్పటి నుంచి అయితే కన్స్ట్రక్షన్ అయిందో అప్పటి నుంచి వస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలో. ఇంకొకటి ఏంటంటే ఎవరిని పెద్ద చిన్న అని ఏం చూడకుండా అందరినీ ఒకలాగానే ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. అది చాలా నచ్చింది ఇక్కడ గుడిలో నాకు.
అండ్ నేను ఇక్కడ యాక్చువల్లీ వర్కింగ్, బట్ బికాస్ ఆఫ్ కరోనా నాకు చాలా టైం దొరుకుతుంది. నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్టివిటీస్ అన్నీ కూడా బాగుంటాయి. ప్రతి యాక్టివిటీలో నేను పార్ట్ తీసుకుంటున్నాను. అదే చూసామంటే సేవా కార్యక్రమాల్లో కానీ వేరే అంటే ప్రతి దాంట్లో మీరు వెళ్ళి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా అనిపిస్తున్నారు ఇక్కడ. సో అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతా అయ్యవారి దయ, ఆయన దయ ఉంది. సో సాధ్యంత వరకు నేను చేస్తున్నాను, నాకు తోచినంత వరకు నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడి ప్రాంగణంలో? అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ గుడిలో? నేను 1 year నుంచి వస్తున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడికి వస్తే. అంటే వేరే గుళ్ళు అలా ఉండదని కాదు, కానీ ఏంటో స్పేషియస్గా కానీ ఇక్కడ విధి విధానాలు కానీ చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని గుళ్ళలో ఏ పూజలు చేసినా మామ అనిపించినట్టు ఉంటుంది. ఇక్కడ మటుకు చాలా టైం స్పెండ్ చేసి చాలా ఓపికగా, చాలా నిదానంగా, చాలా నీట్గా, చాలా బాగా చేస్తారు. అందుకే చాలా ఇష్టపడతాను నేను. మా ఇంటికి దగ్గరలో గుళ్ళు ఉన్నా నేను ఇది దూరమైన ఇక్కడికే వస్తాను. థ్యాంక్ యూ.